హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. మీరు నా యొక్క ఛానల్స్లో ఉన్నటువంటి వీడియోస్ని చాలా బాగా చూస్తున్నారు, నాకు సపోర్ట్ ఇస్తున్నారు, కానీ మీరు నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైనా ఈ వీడియో చూస్తున్నప్పుడైనా ఇమీడియట్గా ఫస్ట్ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్, అది సబ్స్క్రైబ్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రతి ఒక్క టెంపుల్ దర్శన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా మెసేజ్ కానీ నోటిఫికేషన్ ఉంటుంది. సో తప్పకుండా మీరు భక్తులందరూ శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, శ్రీకృష్ణ భక్తులు కావచ్చు, రామ భక్తులు కావచ్చు, సాయిబాబా భక్తులు కావచ్చు, వైష్ణవ భక్తులు కావచ్చు, వెంకటేశ్వర భక్తులు కావచ్చు, ఇంకా ఇతర అమ్మవారి భక్తులు కావచ్చు, ఇంకా ఏదైనా దుర్గమ్మ అంటారు కదా, కనదుర్గమ్మ, పోలేరమ్మ, రకరకాల డివోటీస్ కావచ్చు, ఆల్ డివోటీస్ అందరూ భక్తులందరూ తప్పకుండా నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను కోరుకునేటువంటి గొప్ప రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి. టెంపుల్స్ జర్నీ లైఫ్ అండ్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఓకే, ఇది వచ్చేసి శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం అండి. అయ్యప్ప స్వామి దేవస్థానం సింగరకొండ. మీరు సింగరకొండ రాగానే మీకు సెంటర్ నుంచి చూస్తే మీకు పెద్దది స్టాచ్యూ లాగా కనిపిస్తుంది. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ప్లస్ స్టాచ్యూ ఉంటుంది, విగ్రహం చూడొచ్చు పెద్దది. 99 అడుగుల వీరాంజనేయ స్వామి దేవస్థానం. అక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. ఇంకో వీడియో కూడా ఆల్రెడీ చేసాను. ఆ వీడియోని మీరు చూసుకుని ఇక శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం యొక్క స్వామి యొక్క అనుగ్రహం పొందండి. సో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వీడియోలో. ఓకే, సో ఈ యొక్క స్టాచ్యూ పక్కనే మీరు జస్ట్ ఒక లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది అయ్యప్ప స్వామి మనలు చేసేటువంటి టైం వచ్చింది కాబట్టి తప్పకుండా చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు ఈ నెలలోంచి వచ్చే నెలలు కూడా మండలం కానీ దీక్ష చేస్తారు. దీక్ష చేసుకుని మండలం కానీ అర్ధ మండలము లేకపోతే ఒక నెల అట్టు ఉంటారు. అది సో అయ్యప్ప స్వామి భక్తులు ఎంతో ప్రేమతో ఎంతో భక్తితో సో స్వామివారిని కొలిసేదానికి ఈ యొక్క దీక్ష తీసుకుని శబరిమలకి వెళ్తారు. అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి ఈ సింగరకొండలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, మిగతా పక్క ఊర్లో ఉన్నటువంటి పక్క జిల్లాలో కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులు తప్పకుండా ఈ వీడియో చూసినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నా యొక్క ఛానల్స్ని సపోర్ట్ ఇవ్వండి, నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో తప్పకుండా అయ్యప్ప స్వామి టెంపుల్ వచ్చేసి మీకు నేరుగా ఇక్కడ మనం పోతాం కదా, ఈ రూట్ నుంచి ఇట్లా వస్తారు. మీరు ఇటు వచ్చినప్పుడు నేరుగా అట్లా వస్తారు. ఇటు వచ్చినప్పుడు ఇది డైరెక్ట్గా ఇది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకి వెళ్ళేటువంటి రోడ్డు మార్గం. అదేవిధంగా అక్కడే కొండపైన వచ్చేసి క్షేత్రాధిపతి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంటారు. అదేవిధంగా కొండ కింద వచ్చేసి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం, అంటే క్షేత్ర పాలకుడైనటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం. దాన్ని ఆ యొక్క గుడి దగ్గర మీకు అన్నప్రసాదాలు నిత్యాన్నదానం ఉంటుంది. సో ఆ యొక్క క్షేత్ర పాలకుడైనటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం చాలా పెద్దది. అదేవిధంగా ఇప్పుడు గుడి నిర్వహణలు అంటే గుడి గర్భగుడిలో కొద్దిగా రాతి పునర్నిర్మాణం జరుగుతుంది. సో మీరు ఎవరైనా వివరాలనుకుంటే ఆ యొక్క ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి వివరాలు ఇచ్చి ఆదుకోవచ్చు, సాయం చేయొచ్చు. సో అక్కడ దేవాలయ ధర్మకర్తని, అది దేవాలయ ధర్మాదాయ శాఖ సిబ్బంది కలవండి. సో అక్కడ కలిసి మీరు వివరాలు ఇచ్చి రసీదు పొందొచ్చు. అదేవిధంగా అక్కడ పక్కన కోదండరామస్వామి దేవస్థానం ఉంటుంది. సో అదేవిధంగా పక్కన వెంకటేశ్వర దేవస్థానం, షిరిడి సాయిబాబా దేవస్థానం, సో కనకదుర్గమ్మ టెంపుల్స్. అదేవిధంగా దారిలోనే మీకు కనకదుర్గమ్మ టెంపుల్, ఈ శ్రీకృష్ణ మందిరం అంటే శ్రీ మురళీకృష్ణ స్వామి దేవస్థానం ఉంటుంది. సో చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. సో మీరు సింగరకొండకు వచ్చినప్పుడు తప్పకుండా అయ్యప్ప స్వామి టెంపుల్స్ మాత్రం ఖచ్చితంగా దర్శించుకోండి. అయ్యప్ప మాల వేసిన వాళ్ళు దర్శించుకోవచ్చు. అయ్యప్ప స్వామి భక్తులు కాకుండా ఇతర రామకృష్ణ భక్తులు, ఇతర రామ భక్తులు కానీ, కృష్ణ భక్తులు కానీ, వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ, ఆంజనేయ స్వామి భక్తులు కానీ, ఇంకా షిరిడి సాయి భక్తులు కానీ, సో దుర్గమ్మ భక్తులు కానీ, కనకదుర్గమ్మ, పోలేరమ్మ అంటే రకరకాల డివోటీస్ ఉంటారు అందరూ. సో ఏ భక్తులైనా సరే తప్పకుండా మీరు అయ్యప్ప స్వామి ఇష్టం ఉన్న వాళ్ళందరూ తప్పకుండా వచ్చి దర్శించుకొని అయ్యప్ప స్వామి యొక్క కరుణ, దయ, ఆయన ఆశీర్వాదాలు, అనుగ్రహం తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభోగాలు సో కలిగితే మీరు ఏంటంటే భగవంతుని మనం కోరాల్సిందంటే శరణ మాత్రం పొందాలి. అందుకే మనం అంటే ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంటే ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శరణ మాత్రం పొందాలి, భగవంతుని శరణ మాత్రం లేదు. ఏ భగవంతుని యొక్క రూపాలు అంతే వేరే. సో భగవంతుని యొక్క రూపాలు వేరు కాబట్టి మనం శరణ మాత్రం పొందాలి. చూడొచ్చు ఇక్కడ బయట పక్కనే ఉంటాయి. సో మనం దర్శనం బయట నుంచి చేసుకోవాలి కాబట్టి సో అప్సాలు ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి చూడొచ్చు. ఇది ఒక దైవతామూర్తి చూడొచ్చు మీరు. సో అట్లా గంట కూడా ఉంది, ధ్వజస్తంభం లాగా బయటకి అడ్డుకట్టారు చూడొచ్చు. చాలా చక్కగా విగ్రహాలు ఉన్నాయి. సో అయ్యప్ప స్వామి కట్టడం చూడొచ్చు.
ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. అట్లే వినాయక స్వామి ఫోటోలోనే అయ్యప్ప స్వామికి రైట్ సైడ్ వచ్చేసి రెండు స్వామి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయక స్వామి ఇట్లా ఉంటారు. సో చాలా చక్కగా పులివాహనం అయ్యప్ప స్వామి వచ్చేసి పులివాహనం తెలిసే ఉంటుంది. సో ఇట్లా ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం మొక్కేసి మీరు లోపలికి వెళ్ళేసి సో అయ్యప్ప స్వామిని యొక్క దర్శించుకొని ఆ స్వామి యొక్క కృపా కటాక్షణ పొందండి. తీర్థప్రసాదాలు తీసుకొని వీలైతే ఇక్కడ ప్రతి అయ్యప్ప స్వామి మాలలు వేసిన వాళ్ళు దీక్షలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి భోజనాలు కూడా ఉంటాయి. సో ఆ మహాప్రసాదాలు ఉంటాయి, తప్పనిసరిగా తీసుకోండి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. చూడొచ్చు ఇక్కడ ఒక మంచి చిన్న మందిరంలో కట్టారు, చూడొచ్చు. సో ఇట్లాంటి విగ్రహాలు ఉంటాయి. వీటన్నిటిని మనం తెలుసుకోవాలి, ఆలోచించి అందుకే ప్రతి ఊరికి వెళ్ళి ఆ టెంపుల్స్ ఏమో వాటి గురించి మనం తెలుసుకొని మీకు అందరూ తెలియజేస్తున్నారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు, స్నేహితులు, మీ ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్, షాప్లో పనిచేసే ఎంప్లాయీలు, ఫ్యాక్టరీలో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తే ప్రతి ఒక్కరు ఇక టెంపుల్ దర్శనం యొక్క వివరాలను తెలుసుకుంటారు. ఎక్కడుంది, ఏ రూట్లో వెళ్ళాలి, ఎలా దర్శించుకోవాలి, ఎలా మన వివరాలు ఇవ్వాలి, ఎలా చేయాలి. ఆన్లైన్లో వాళ్ళ యొక్క దేవస్థానిక బ్యాంక్ అకౌంట్ ఇక్కడ పంపించవచ్చు, అది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, ఇది శ్రీ అయ్యప్ప సేవా సమితి. చూడండి, అయ్యప్ప సేవా సమితి సింగరకొండ అద్దంకి, బాపట్ల జిల్లా. సింగరకొండ అద్దంకి మండలం, బాపట్ల జిల్లా. శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం తేదీ 15/4/2012 విశిష్ట అతిథి. అంటే కొట్టేశారంటే వేరే ఎవరన్నా ఈ పార్టీ ఉండొచ్చు, మనకు తెలీదు, ప్రభుత్వం తరఫున ఏదైనా జరిగి ఉండొచ్చు. సో మీరు మాత్రం చూసుకుని అర్థం చేసుకోండి, నేనేం చేయను దానికి. సో ఎవరో అట్లా చేశారు, కనిపించకుండా చేశారు. ఓం శ్రీ స్వామి అనే చూడొచ్చు. సో ఇటు పక్క అన్నదాన కార్యక్రమాలు బాగా చక్కగా నిర్వహించవచ్చు. సో ఇక్కడ గోశాల కూడా ఉంటుంది, ఏదైనా గోశాల ఐ థింక్ ఆవులు అన్నీ ఉంటాయి. సో తప్పకుండా ఇది గురు తరపున అయినా ఉంటాయి, ఎందుకంటే గోశాల కానీ ఉంటే యాగశాల, గోశాల. సో ఆవులు మనం ఎంత పోషిస్తే సో మనకు అంత పుణ్యము, అంత దాని యొక్క పుణ్యఫలాలు ఎలా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటుంది. నేను ఒక వీడియోలో సిరిసాగ వీడియో ఉంటుంది. సో 30వ వీడియోలో దాంట్లో చూసి మీరు తెలుసుకోవచ్చు. సో అందుకే ఆవులకి మనం నిత్యం పోషించడం, వాటికి వాటర్ ఇవ్వడం, ధాన్యం, వాటికి గడ్డి పెట్టడము, ధాన్యం వేయడము, అలాంటివన్నీ చేస్తే మనకు ఎంతో మంచిది. సో పుణ్యఫలం తగ్గుతుంది. ఓకే, సో అయ్యప్ప స్వామి దేవస్థానం చూశారు. ఇది సింగరకొండ అద్దంకి మండలం, బాపట్ల జిల్లా అండి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో తప్పనిసరిగా సింగరకొండకు వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం, ఇక్కడ పెద్ద స్టాచ్యూ, అక్కడ వచ్చేసి కొండ కింద దేవస్థానం ఉంటుంది, అది క్షేత్రపాలకుడు. సో అలాగే ఇట్లా పెద్ద క్షేత్రపాలకుడు కాబట్టి అక్కడ దేవస్థానం పెట్టి ఇక్కడ పెద్ద స్టాచ్యూ పెట్టారు, చూడండి ఎంత చక్కగా ఉందో. సో దాన్ని కూడా ఒక వీడియో చేసాను, చూడండి మీరు. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే రామ రామ జై శ్రీకృష్ణ పరమాత్మ జై హరి బోల్. ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప.